తల్లి రాముణ్ణి ఎందుకు అభిమానించిందంటే జీవితంలో తన తండ్రి చెప్పిన వాడని కాదు, తన మెడలో 3 ముళ్ళు వేసినవాడు, పాణిగ్రహణం చేసినవాడు భర్త. కాబట్టి ఆ భర్తయే ప్రత్యక్షమైనటువంటి దైవము. కాబట్టి దైవం పట్ల ప్రేమ, భక్తి, అభిమానము, గౌరవము తప్ప వేరొక మాట ఉండే అవకాశం ఉండదు. కాబట్టి సీతమ్మ రాముణ్ణి గౌరవించింది. తండ్రి చేసిన సంబంధం రాముడు గౌరవించాడు. కేవలం అందుకేనా ప్రేమ? తన గుణముల చేత సీతమ్మ రోజు రోజుకి రాముడి హృదయంలో స్థానం పొందింది. రాముడు సీతమ్మ పట్ల విశేషమైన ప్రేమ పెంచుకున్నాడు. ఎంత ప్రేమ పెంచుకున్నాడంటే అంతర్జాతమపి వ్యక్త ఆఖ్యాతి హృదయం సదా అంటారు మహర్షి. వాళ్ళిద్దరూ కూడా అసలు నోరు విప్పి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోక్కర్లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క మనసులు మాట్లాడుకుంటాయి. ఆవిడ మనసులో ఏముందో రాముడికి తెలుసు, రాముడి మనసులో ఏముందో ఆవిడికి తెలుసు. అది దాంపత్యం అంటే. అందుకే సీతారాముల యొక్క ముద్ర లేని శుభలేఖ వెయ్యకూడదు అని చెప్పారు మహాస్వామి. ఎక్కడన్నా పెళ్లి జరిగితే దాని మీద తప్పకుండా సీతారాముల ముద్ర ఉండాలి. అటువంటి మహానుభావుడు రామచంద్ర ప్రభు అంటే ఎవరికి లొంగాలో వాళ్ళకి లొంగినవాడు, ధర్మమూర్తి. అటువంటి రాముడికి పట్టాభిషేకం పునఃపునః చేసినటువంటి కారణం చేత ఆయనకి కాదు ఔన్నత్యం, రాముడు పట్టాభిషిక్తుడైతే రాముని చేత పరిపాలింపబడిన మనందరికీ కూడా ధర్మమునందు, శాస్త్రమునందు అనురక్తి కలిగితే, ధార్మికమైన జీవితాన్ని పాటిస్తే మనందరం కూడా నరులుగా వచ్చినందుకు తరిస్తాం. అప్పలాచార్య స్వామి వారు ఒక మాట చెప్తుండేవారు, రామాయణం నేను చెప్పగలనా అని అనకురా నాయనా, రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే మనుష్యత్వం ఉంటుంది. రాముడి గురించి ఒక్క మంచి మాట చెప్పినా చాలరా, రామాయణం చెప్పరా తండ్రి అన్నారు. ఒకసారి అయ్యా నేను రామాయణం చెప్పగలనా, రామాయణం మీద ప్రసంగం చేస్తున్నానన్నాను. అలా అనకురా నాయనా, రామాయణం గురించి ప్రతివారు చెప్పవలసిందే. రామాయణం బ్రతకడం అంటే మనుష్యత్వం బ్రతకడం, చెప్పాలి రామాయణం గురించి అన్నారు. అటువంటి రామాయణం గురించి మాట్లాడడం అంటే నా జీవితం సార్థక్యం. స్వామి హనుమయందు కొన్ని విశేషమైనటువంటి లక్షణములు ఉన్నాయి. ఆయన అంత వేగం ఉన్నవాడు లేడు, ఆయన అంత స్థిరచిత్తంతో కూర్చుని ధ్యానమునందు ఉండగలిగిన వాడు లేడు, ఆయనంతటి బలవంతుడు లేడు, ఆయనంతటి నిస్వార్థపరుడు లేడు, ఆయనంతటి బుద్ధిమంతుడు లేడు, ఆయన అంతటి వినయశీలి లేడు. ఆయన యందు 2 భిన్నమైనటువంటి విషయములు ఏ విధమైనటువంటి ఇబ్బందిని తెచ్చేటటువంటి పోకడలు లేకుండా ఘనీభవించినటువంటి స్వరూపం స్వామి హనుమ. బహుశః హనుమ లాంటి వ్యక్తిత్వం, హనుమ వంటి స్వరూపం మళ్ళీ చెప్పాలి అంటే ఒక్క శంకర భగవత్పాదుల యందు కనపడుతుందేమో తప్ప వేరొకరిని పోలిక చెప్పడం సాధ్యం కాదు. అంతటి మహాపురుషులు స్వామి హనుమ. ఆయన కారణజన్ముడు. శాలిశూక నిభాభాసం ప్రసూతేమన్ తదాంజన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత దహనీవని అంటారు ఉత్తరాఖండలో వాల్మీకి మహర్షి. శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ యొక్క రంగు ఏ కాంతిలో ఉంటుందో, ఏ బంగారు రంగులో ఉంటుందో అటువంటి బంగారు రంగులో ఆయన మెరిసిపోతూ ఉంటారు అని. తప్తకాంచన సన్నిభం, తప్తమైనటువంటి బంగారము ఏ రంగులో ప్రకాశిస్తుందో అటువంటి వర్ణములో ప్రకాశించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడ చూసినా హనుమని నీలం రంగు వేసి చూపిస్తూ ఉంటాడు. కానీ యథార్థమునకు శాస్త్రములు ఆయన గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాయంటే పోత పోసినటువంటి బంగారు ముద్దలా ఉంటారు అని చెప్పారు. సీతమ్మ తల్లికి స్వామి హనుమ దర్శనమైనటువంటి సర్గ కూడా సిద్ధి సర్గయ్యే సుందరకాండలో. అందులో వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అని వర్ణిస్తారు. తెల్లటి వస్త్రములను ధరించి బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి మెరుగుల పోగు వంటి శరీరంతో, ఆ ప్రకాశిస్తున్నటువంటి నేత్రములతో ఆ చెట్ల కొమ్మల మధ్యలోంచి సీతమ్మ వంక చూస్తూ సుందరకాండలో ఆయన దర్శనమిస్తారు. అటువంటి మహానుభావుణ్ణి అంజనాదేవి ప్రత్యేకమైనటువంటి కారణముల చేత ఒక మహితాత్ముడిగా స్వామి హనుమని ప్రసవించింది. ఆ ప్రసవించబడిన తరువాత ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత దహనే వని, ఆమె
4 పళ్ళు తీసుకుని రావాలనేటటువంటి ఉద్దేశ్యంతో అరణ్యంలోకి వెళ్ళింది. అప్పుడే పుట్టినటువంటి శిశువు, ఆ పిల్లవాడు ఆకలి వేసి ఒక్కసారి ఏడ్చాడు. మహర్షి అద్భుతమైనటువంటి పోలికి చెప్పారు. శరవణ భవ అని సుబ్రహ్మణ్యుడి మంత్రం, సుబ్రహ్మణ్యుని యొక్క జననం. రెల్లు పొదలలో పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు పాల కోసం ఇచ్చినప్పుడు కృత్తికలందరూ వచ్చి పాలు ఇచ్చి ఆయన ఆకలి తీర్చినటువంటి సందర్భము రామాయణం బాలకాండలోనే ఎలా వర్ణింపబడిందో, అలా అంజనాదేవి చేత ప్రసవింపబడినటువంటి శిశువైనటువంటి హనుమ ఆకలి చేత ఒక్కసారి బాధ పొంది ఆకలి తీర్చుకోవడానికి ఏ పదార్థాన్ని తినాలి అని ఒక్కసారి చుట్టూ చూసి పైకి చూసేటప్పటికి బాలసూర్య బింబం కనపడింది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం చూశారు ఆయన. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్ అన్నారు మహర్షి. వెంటనే ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఒక ఫలం అనుకుని దాన్ని గ్రసించడం కోసమని వేగంతో ఎగిరి సూర్యమండలం వైపుకు వెళ్ళారు. అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ఉన్నటువంటి వేగం అంత గొప్పది. బహుశా సృష్టిలో అంత వేగంతో పుట్టినటువంటి వ్యక్తి మరొకరు లేరు. అంత వేగంతో సూర్యమండలం వైపుకు వెళ్ళారు. వెళితే సూర్యబింబం దగ్గరకు వెళ్ళి సూర్యబింబాన్ని గ్రసించాలనుకునేటటువంటి సమయంలో సూర్యనారాయణమూర్తి ఒక్కసారి మహానుభావుడు ఆలోచించాడు. ఈయన కారణజన్ముడు, రామకార్యంలో సహాయపడవలసినటువంటి వాడు, భవిష్యత్ బ్రహ్మ. ఇటువంటి పిల్లవాణ్ణి నా అపారమైనటువంటి తేజస్సు చేత కాల్చివేయడమా అని ఆలోచించాడు. సూర్యుడు పరబ్రహ్మస్వరూపం. తిక్కన గారు మహాభారతం చేస్తూ నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంబు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుగొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. ఆయన హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి విష్ణువు, లయకర్త అయినటువంటి రుద్రుడు, ముగ్గురు కలిసినటువంటి సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్య భగవానుడు ఆ పిల్లవాడికి ఏ విధమైనటువంటి ఆపదని కల్పించకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ రోజు పర్వం గ్రహణకాలం ఆసన్నమవుతోంది కాబట్టి సూర్యబింబాన్ని గ్రహించడానికి రాహువు వచ్చాడు. ఆ వచ్చినటువంటి రాహువుని చూసి నేను తిందామనుకున్న ఈ ఫలం కన్నా ఈ వచ్చినటువంటి వాడు ఇంకా బాగుంది, ఈ ఫలం తిందామని రాహువుని పట్టుకోబోయాడు. పర్వకాలమునందు సూర్యగ్రహణాన్ని చేసేటటువంటి వరం నాకుంది. నేను సూర్యుణ్ణి పట్టుకోవడానికి వస్తే నన్ను పట్టుకోవడానికి వేరొక ప్రాణి ప్రయత్నిస్తోంది, నేను వెళ్ళి ఈ విషయం ఇంద్రుడితో చెప్పాలని రాహువు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఆ వజ్రాయుధంతో ఆయన బయలుదేరి ఐరావతం మీద వచ్చాడు. ఈలోగా మళ్ళీ రాహువుని విడిచిపెట్టి సూర్యబింబాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బాలహనుమ ఐరావతం మీద కూర్చుని వస్తున్నటువంటి దేవేంద్రుడి వంక చూసి, ఆ తెల్లటి ఏనుగు వంక చూసి ఆకర్షితుడై ఇదేదో ఇంకా బాగుంది, దీన్ని తిందామని చెప్పి సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఐరావతాన్ని పట్టుకున్నాడు. అబ్బో ఇదొక మహాప్రాణి, దీని యొక్క తేజస్సు ముందు నిలబడడం కష్టమని దేవేంద్రుడు తొందరపడి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎడమ దవడ విరిగిపోయి ఎంత వేగంతో పైకి వెళ్ళారో అంత వేగంతో మళ్ళీ కింద పడిపోయి ఆయన నిస్తేజమైనటువంటి రూపాన్ని పొందారు. ఎప్పుడైతే కారణజన్ముడైనటువంటి హనుమని తాను సృజించారో లోక కళ్యాణార్థం, అటువంటి శిశువుని తొందరపడి ఆ దేవేంద్రుడు ఇబ్బంది కల్పించాడనేటటువంటి కోపంతో వాయువు సమస్త ప్రాణుల యందు ప్రవేశించి కదలడం మానేశాడు. మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వ ఇదం జగత్ వాయునా సంపరిత్యక్తం న సుఖం విద్దతే జగత్ అంటారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణం.
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఎంతకాలం ఊపిరి తీస్తుంటామో అంతకాలం బాగున్నారా అంటారు. ఊపిరి తీయడం మానేయగానే ఇది శివము కాదు శవము అని కొత్త వెదురు కర్రలు తీసుకొచ్చి ఓ కొత్త గుడ్డ పరిచి దాని మీద పడుకోబెట్టి తాళ్లు కట్టి తీసుకెళ్ళిపోతారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కీర్తిస్తుంది వేదం. అటువంటి వాయువు సుఖస్వరూపుడు. ఆయన అంతటా చల్లగా చక్కగా వీస్తుంటే అందరూ నేను హాయిగా ఉన్నానన్న భావన పొందుతారు. ఈయన హాయిగా ఉంటే ఉపన్యాసం చెప్పగలుగుతాడని కదా నా పక్కన ఇది పెట్టారు. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు. ఆ వాయువు లోకాన్ని విడిచిపెట్టేస్తే నా సుఖం విందతే జగత్. అసలు లోకమునందు సుఖమనేటటువంటి మాట లేదు. సరికదా, వాయువుకు ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. అశరీర శరీరేషు వాయుచ్చరతి పాలయన్న. వాయువుకి శరీరం ఉండదు. శరీరము లేనటువంటి వాయువు సమస్త ప్రాణుల యొక్క శరీరములోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి బయటికి వస్తూ ఉంటాడు. కేవలం లోపలికి వెళ్ళి బయటికి రావడం కాదు, ఆ వాయువు శరీరం అంతటా తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడానికి లోపలికి వెళ్ళినటువంటి ఒక్క వాయువు 10 వాయువులుగా విడిపోతుంది అని శివమహాపురాణం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 పేర్లతో విడివడి శరీరాన్నంతటినీ కూడా పోషణ చేస్తూ ఉంటాడు. అటువంటి వాయువు శరీరము లేకపోయినా అన్ని శరీరములలోకి ప్రవేశించి అన్ని శరీరములను పరిపాలన చేస్తాడు. ఆయన కాని ఒక్కసారి శరీరము లోపల తిరగడం ఆగిపోయిందా, కాష్టభూతాని జిజ్ఞిరే అన్నారు మహర్షి. శరీరములు కాష్టభూతములైపోతాయి. అప్పుడే శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కలిపితే ఊగుతాయి. కానీ లోపల వాయుచలనం కూడా ఆగిపోయింది అనుకోండి, ఇక లోపల తిరుగుతున్న వాయువు కూడా తిరగడం ఆగిపోతే ఒక కర్ర ఎలా తయారైపోతుందో శరీరం అలా తయారైపోతుంది. కాలు పట్టుకుని పైకెత్తితే తల వరకు కర్ర లేచినట్టు లేచిపోతుంది. కాబట్టి వాయువే ధర్మమునకంతటికీ కారణమై ఉంటాడు. ధర్మము దీన్ని ఆశ్రయిస్తుంది. ప్రధానముగా చెయ్యవలసినటువంటి కర్తవ్యము దేశకాలాదులయందు ఏది వేదము చేత విధింపబడిందో అది చేయని నాడు అసలు లోకమునందు ధర్మం అనేటటువంటిది నిలిచే అవకాశం ఉండదు. ధర్మమునకు ప్రాణం ఎక్కడుంటుంది అంటే సంధ్యావందనంలో. అసలు సంధ్యాహీన శుచి. సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. వాడు ఏ కర్మ చెయ్యడానికి అర్హతతో ఉండడు. సంధ్యావందనం చెయ్యాలి అంటే, ఆచమనం చెయ్యాలంటే అసలు చెయ్యి మడచబడాలి కదా, చెయ్యి వంగాలంటే వాయువు లోపల తిరగాలి. అర్ఘ్యప్రదానం చెయ్యాలంటే 2 చేతులు కదలాలంటే లోపల వాయువు కదలాలి. ఎప్పుడైతే వాయువు కదలడం ఆగిపోయిందో ఒక్క మనుష్య ప్రాణులకు కాదు, ధర్మచక్రం ఆగిపోతుంది. అది ఈశ్వర ప్రోక్తం. ధర్మచక్రం అంటే మనకి దేవతలందరూ అనుగ్రహించి వర్షం కురిపిస్తారు. వర్షము చేత మనం పాడి పంట పొందుతాం. పొందిన మనం తిరిగి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సునిస్తాం. ఆ హవిస్సుని దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. ఆహారంగా స్వీకరించినటువంటి దేవతలు దాని చేత తృప్తి పొందిన వారై మళ్ళీ ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణులకు సుఖకారకమైనటువంటి వర్షాన్ని ఇస్తారు. ఆ వర్షం చేత మళ్ళీ మనందరం సుఖాన్ని పొందుతాం. ఈ ధర్మచక్రం ఎందుకు ఆగిపోతుందంటే లోపల వాయువు తిరగకపోతే ప్రాణులు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడు ఇవ్వవలసిన హవిస్సు ఇవ్వరు. కాబట్టి హవిస్సు దేవతలకు అందలేదు. కాబట్టి దేవతలు ఈ లోకమునకు ఉపకారము చెయ్యరు. కాబట్టి ధర్మచక్రం నిలబడిపోతుంది. ఇప్పుడు ఇంత ఇబ్బంది ఏర్పడింది కాబట్టి దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, వాయువు కోపగించాడు. లోకంలో ఏ ప్రాణుల యందు ఆయన సంచరించడం లేదు. కాష్టభూతమైపోయింది జగత్తంతా. కాబట్టి మీరు జోక్యం చేసుకుని రక్షించండి అన్నారు. అది పరిపాలన యందు ఉండేటటువంటి సమర్థత అంటే. అందుకే సృష్టికర్త యందు స్థితికర్త లక్షణం ఉంటుంది. స్థితికర్త యందు సృష్టికర్త లక్షణం ఉంటుంది. సృష్టికర్త యందు లయకర్త లక్షణం ఉంటుంది. అందుకే మన సంప్రదాయంలో సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అటువంటిది. అందుకే ఏ రూపాన్నైనా సరే పరబ్రహ్మస్వరూపంగా భావన చేసి కీర్తిస్తాం.
అందులోనే సృష్టికర్తని, స్థితికర్తని, లయకర్తని చూస్తాం. షణ్మత స్థాపనాచార్యులైన శంకర భగవత్పాదులు గాణాపత్యాన్ని నిర్వచనం చేసి విఘ్నేశ్వరుణ్ణి కూడా పరబ్రహ్మస్వరూపంగా నిర్ణయం చేశారు. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అంటే ఆయన్ని పరబ్రహ్మస్వరూపంగా కీర్తిస్తున్నామని గుర్తు. శుక్లాంబరధరం అంటే తెల్లని బట్టలు కట్టుకుని, విష్ణుం అంటే స్థితికారుడైన విష్ణువు గురించి చెప్తున్నారని కాదు, సర్వవ్యాపకుడైనటువంటి పరబ్రహ్మస్వరూపంగా గణపతిని పూజ చేస్తున్నారని గుర్తు. అందుకని గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని కీర్తించడం. జ్యేష్ఠరాజం అందరికన్నా ముందున్నవాడు, కవిం కవీనాం బ్రహ్మలకు బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆయన విఘ్నములను తీయగలడు అని ప్రార్థన చేస్తున్నానని నా శ్లోకానికి అర్థం. కాబట్టి ఆ శ్లోకం 100కి 100 పాళ్ళు గణపతిని ఉద్దేశించి చెప్పినదే. అర్థం చేసుకోవడం సరిగ్గా వస్తే ఏది ఎవరి గురించి చెప్పారో తెలుసు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి గణపతి కూడా పరబ్రహ్మస్వరూపమేనని షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు నిర్దేశించారు. లేకపోతే గణాపత్యం షణ్మతాల్లోకి ఎలా వస్తుంది? శంకర భగవత్పాదులు ఎలా చెప్తారు దాని గురించి? కాబట్టి విభాగం అంటే చేస్తారు, కానీ ఒకనాడు సృష్టికర్త స్థితికర్తగా ఉంటాడు, స్థితికర్త సృష్టికర్తగా ఉంటాడు, ప్రళయకర్త స్థితికర్తగా ఉంటాడు. తప్ప గీత గీసుకుని ఇది నేనే చేస్తాను తప్ప వేరొకరు చేసే కార్యం కాదు అని ఎవరు అనరు. అందుకే సృష్టికర్త స్థితికర్తగా నిలబడ్డాడు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగున వాయువు ఆగ్రహించి హనుమని పట్టుకుని కూర్చుని ఉండిపోయినటువంటి కొండ గుహలోకి ప్రవేశించాడు. అది లోకమునకు ఆపద వచ్చినప్పుడు లోకములను నిర్వహించవలసినటువంటి వాడు తన అధికారాన్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు నా దగ్గరికే రావాలనకూడదు. అవసరమైతే తాను ఒక మెట్టు దిగి ఎవడు బాధపడుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడికి తాపోపశాంతి కల్పించి లోక నిర్వహణకు మార్గాన్ని సుగమం చేయాలి. అందుకు పరిగెత్తాడు బ్రహ్మగారు కొండగుహలోకి. పరిగెత్తగానే ధర్మం అన్న మాటకు అర్థం అది. చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వచ్చి నిలబడగానే అంతటి వాయువు కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన లోకములకన్నిటినీ కూడా సృజించినటువంటి పరబ్రహ్మ మహానుభావుడు. ఆయన లోకములకు పితామహుడు. అటువంటి వాణ్ణి గౌరవించాలి. వాయువు మనకి నేర్పుతారు. అందుకే ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. వచ్చినటువంటి ఉపద్రవం ఏమిటో చెప్పక్కర్లేదు, తెలుసు చతుర్ముఖ బ్రహ్మగారి. అందుకే తన సంకల్ప మాత్రం చేత కమండలంలో ఉన్నటువంటి జలములను ప్రోక్షించి మళ్ళీ అక్కడ పడిపోయి ఉన్నటువంటి హనుమ ఊపిరి పీల్చుకోగలిగినటువంటి శక్తిని కటాక్షించారు. అంటే పునర్జన్మ పొంది మళ్ళీ పిల్లవాడు పైకి లేచాడు. మిగిలిన ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి విశేషమైన శక్తులను హనుమకి దేవతలందరూ కటాక్షించడం జరిగింది. బ్రహ్మగారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని ప్రదానం చేశాడు. ఈ పిల్లవాడికి ఇకపైన నా అస్త్రము చేత బంధింపబడవలసినటువంటి అగత్యం ఉండదు. బ్రహ్మాస్త్రం ఇతనిని బంధించదు. ఇతనికి శరీరం పడిపోవడం అనేటటువంటి లక్షణం ఉండదు. ఇతన్ని నేను చిరంజీవిగా చిరాయుర్గాయంతో ఉండేవాడిగా, అంటే బ్రహ్మాస్త్రము చేత కూడా బంధింపబడి శరీరమును విడిచిపెట్టవలసినటువంటి అగత్యము పొందని వాడిగా వరమిస్తున్నానన్నాడు. బ్రహ్మగారు ఎప్పుడైతే ఇటువంటి వరం ఇచ్చారో వచ్చినటువంటి దేవతలందరూ ఇదే మళ్ళీ పద్ధతిలో వరమిచ్చారు. యమధర్మరాజు గారు వచ్చి ఈయన నా పాశముల చేత కట్టబడడు. వరుణుడు అన్నాడు నా పాశముల చేత కట్టబడడు. పరమశివుడు అన్నాడు పాశుపతాస్త్రము చేత కొట్టబడడం. ఎవరెవరికి ఏ ఏ ఆయుధములు ఉన్నాయో ఏ ఆయుధముల చేత వాళ్ళు తమకు ఎదురు నిలబడినటువంటి వాళ్ళని పడగొట్టగలిగినటువంటి శక్తితో ఉంటారో ఆయా దేవతలందరూ కూడా తమ తమ ఆయుధములు ఆ పిల్లవాని యందు ప్రవర్తించవు అని వరమిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లవాని యందు విశేషమైనటువంటి బలము ప్రచోదనమైంది. దానికి తోడు ఆ పిల్లవాడు పుట్టుకతోనే అపారమైనటువంటి వేగాన్ని పొందాడు. ఇప్పుడు దేవతలు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు ఋష్యాశ్రమాల్లో పెరుగుతున్నాడు. ఒంట్లో ఇంత బలం ఉంది. పిల్లవాడు చూస్తే చాలా చిన్నవాడు, బాల్య చాపల్యం. ఇంత బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక
ఋషులు ఆరవేసుకున్నటువంటి మడిబట్టల్ని చింపేస్తుండేవాడు. ఏదో వాళ్ళు పెట్టుకున్నటువంటి హోమగుండాల్ని తిరగతోసేస్తుండేవాడు. వాళ్ళు పూజకి తెచ్చుకున్నటువంటి సంభారములన్నింటినీ కూడా కలగదోస్తూ ఉండేవాడు. ఇది చూసి మహర్షులందరూ అన్నారు, శేపురేణం రఘుశ్రేష్ఠానాతి క్రుద్ధాతి మన్యవ అంటే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడుతూ చెప్తారు, సాధారణంగా శాపవాక్కు ఎందుకు విడిచిపెడతారు అంటే పరమేశ్వరుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి విభూతిని లోక కళ్యాణార్థము ఉపయోగించకుండా తనలో ఉన్నటువంటి విభూతిని లోకమును బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటి సందర్భాన్ని, అతనిలో పెరిగిపోయినటువంటి అహంకారాన్ని చూసినటువంటి మహాత్ములు అతని యొక్క అహంకారాన్ని తొలగించడం కోసమని తమ యొక్క వాక్కుని అస్త్రంగా మార్చి అవతల వాళ్ళకి యొక్క తేజస్సుని తగ్గిస్తారు. అప్పుడు వాడికి బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డ తర్వాత మళ్ళీ ఆ శాపావకాశాన్ని కల్పించి బుద్ధి ఎందు ఇటువంటి వైక్లభ్యములు కలగకుండా రక్షణ చేస్తూ ఉంటారు. మరి హనుమ ఇప్పుడు ఏం తప్పు చేశారు? శిశువు అయినటువంటి పిల్లవాడు చాపల్యంతో అటువంటి పనులు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? మరంత చిన్న పిల్లవాడికి శాపం ఇవ్వచ్చా అంటే శేపురేణం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. వాళ్ళు క్రోధంతో ఇవ్వలేదు శాపాన్ని, కేవలం ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం. ఎప్పుడు అవసరమో అప్పుడు ఈ పిల్లవాడికి ఈ బలం జ్ఞాపకం వస్తే చాలు. ఇప్పుడు ఎందుకు ఇంత బలం? దీనివల్ల లోకానికి ఇబ్బంది కలుగుతోంది, ఋష్యాశ్రమాల్లో జరగవలసిన కార్యక్రమాలు సక్రమంగా జరగట్లేదు అని నీ బలము నీకు జ్ఞాపకం ఉండకుండుగాక. ఏనాడు నీ బలము కీర్తింపబడుతుందో, యథా తే స్మర్యతి కీర్తి తథా తే వర్ధతే బలం. ఎప్పుడు నీ కీర్తి స్మరింపబడుతుందో, ఎప్పుడు నీ బలం మళ్ళీ నీకు జ్ఞాపకం చెయ్యబడుతుందో, ఆనాడు మళ్ళీ నీ బలం నీకు జ్ఞాపకానికి వస్తుంది అని శాపావకాశం ఇచ్చారు. తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, హనుమ బలం హనుమకి తెలియదండి, మనం స్తోత్రం చెయ్యాలని. మనం స్తోత్రం చెయ్యక్కర్లేదు, రామాయణ కాలంలోనే స్తోత్రము అయిపోయింది, ఆయనకి శాప విమోచనము అయిపోయింది. కిష్కింధకాండ వరకు స్వామి హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టే తాను వాలిని కూడా సంహరించగలదన్న విషయం మరుపులోకి వచ్చిన కారణం చేత వాలి పలుపున వచ్చినటువంటి ఆ వానరులు సుగ్రీవుణ్ణి తరుముతుంటే వాలి వెనక వస్తున్నప్పుడు పరిగెడుతున్న సుగ్రీవుడితో తాను కూడా పరిగెత్తారు తప్ప సుగ్రీవుణ్ణి రక్షించడానికి వాలితో ఎదురు తిరిగి పోరాడలేదు. కానీ సుందరకాండ ప్రారంభానికి కిష్కింధకాండ యొక్క చివరి భాగం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు. అలా పంపించినప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరుల సమూహంలో స్వామి హనుమ కూడా ఉన్నారు. స్వామి హనుమ కూడా 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి శక్తి లేని వాడిగా భావించుకుని ఒక చోట నిస్తేజంగా కూర్చున్నటువంటి సమయంలో బ్రహ్మగారి అంశలో వచ్చినటువంటి జాంబవంతుడు సమస్తం ఎరిగినవాడు కనుక హనుమకి ఉన్నటువంటి శాపం ఆయనకి తెలుసు కనుక హనుమ దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తూ ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవా అన్నాడు. ఉత్తిష్ట హరిషార్దూలా, ఓ హనుమ పైకిలే, నువ్వు ఎంతటి వాడివో నీకు తెలియట్లేదు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఓ హనుమ, నీ బలాన్ని నువ్వు మర్చిపోయావు, నువ్వేం సామాన్యుడివి కావు. మన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఎంత బలం ఉందో నీకు అంత బలం ఉంది. అసలు యథార్థం మాట్లాడాలంటే రామలక్ష్మణుల యొక్క బలం ఎటువంటిదో నీది కూడా అంత తుల్యమైనటువంటి బలం. అటువంటి వాడివి ఇవాళ చేతకాని వాడిలా ఇలా నువ్వు కూర్చోవడం నీకు తగిన పని కాదు. పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస ఒకనాడు శాపవశాత్తు భూమి మీద జన్మించి కేసరి అనబడేటటువంటి నీ తండ్రి అయిన వానరుడికి భార్య అయితే ఆమె శేషాచలంలో ఉన్నటువంటి పర్వత శిఖరం మీద నిలబడి ఉండగా వాయువు ఈ లోకమునకు ఉపకారము చేయగలిగినటువంటి ఒక మహాద్భుతమైన ప్రాణిని సృజించాలనేటటువంటి కోరిక చేత నీ తల్లి యందు నీవు జన్మించేటట్టుగా అనుగ్రహించినటువంటి కారణం చేత ఆ అంజనా పర్వతం మీద నువ్వు ఒకనాడు ఆవిర్భవించావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.